చిట్టి చిలకమ్మ, చిన్ని చిలకమ్మ, అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా, పండు తెచ్చావా, బాబాయికి ఇచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టు కొనిందావా. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మనం ఈరోజు బల్లా సరస్వతి గారు తోటి ఉన్నాము. తను దేనికి ఫేమస్ అంటే చిట్టి చిలకమ్మ అని మనం ఏళ్ళ ముందు చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన ఆ పద్యం అనొచ్చు, గేయం అనొచ్చు, ఏదైనా అనొచ్చు, దాన్ని రచించిన వారు, రాసిన వారు బల్లా సరస్వతి గారు. వారు ఎన్నో ఇయర్స్ టీచర్గా కూడా వర్క్ చేశారు. ఈ మధ్యనే తను ఫ్లయర్ మనము చాలా వాట్సాప్లలో సర్క్యులేట్ అవుతూ చూసాము. కానీ ఈరోజు తనని సడన్గా ఇక్కడ మా ఫ్యామిలీ ఫంక్షన్లోనే సడన్గా కలిశాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా మన పద్మశాలి లేడీ ఆ చిట్టి చిలకమ్మ రాయడము ప్రపంచానికి అందరికీ అది తెలియడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. తనకి ఎట్లా వచ్చింది ఆలోచన అనేది తనని అడిగి తెలుసుకుందాము. అమ్మ, మీకు ఎట్లా వచ్చింది ఆలోచన చిట్టి చిలకమ్మ రాయాలంటే? నేను 1950లో 7th క్లాస్ పాస్ అయింది. 58లో నా పెళ్ళయింది. కస్తూరు బల్లా సోమయ్య గారితో జరిగింది. అయితే అప్పుడు మాకు పనులు ఏం చేయకుండే, మొత్తం పని చేసేది, నేత పని చేసేది. ఎంత వయసు ఉంది మీకు అప్పుడు? అప్పుడు నాకు దాదాపు 14 సంవత్సరాలు ఉంటాయి. 14 ఏళ్ళు. 7th పాస్ అయినా. 7th పాస్ అయిన తర్వాత పెళ్ళి అయింది 1958లో. అయితే మాకు పెళ్ళి అయింది. మా వారేమో 10th చదివింది. ఇద్దరం పెళ్ళి అయింది. వారేమో మగం చేసేది, నేత పని చేసేది. ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఉండేది. అయితే దొరికే ఉద్యోగాలు అప్పుడే మనకి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వస్తే గాంధీ మహాత్మా గారు మరి బేసిక్ ట్రైనింగ్ అని ప్రతి ఊరికి కనీసంగా ఈ అభిజ్ఞాన నిర్మూలన గురించి సింగిల్ టీచర్ ఏర్పాటు చేసి విద్య బోధించాలని అనుకుని బేసిక్ ట్రైనింగ్ అని ట్రైనింగ్ ఇస్తుంది చాలా మందికి. అందులో మేము కూడా ఏమనుకున్నాం కదా, మనకు కూడా పోతే బాగుంటుంది కదా ఈ ట్రైనింగ్కి, టీచర్ జాబ్ వస్తుంది అని చెప్పి అనుకుని నేను మా వారు ఇద్దరం ట్రైనింగ్ పోయింది. 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయింది. ఏది 1960 నుండి 62 దాకా ట్రైనింగ్ చేసింది. ట్రైనింగ్ ఇప్పుడు 1962 సెప్టెంబరు 17 నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది. అంటే 1962 జూన్లో నేను పాస్ అయినా బేసిక్ ట్రైనింగ్. 62లోనే నాకు జాబ్ వచ్చింది. 62 సెప్టెంబర్ 17కి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చి అక్కడ నర్సింపేట తాలూకాలో నెక్కొండ బ్లాక్లు ఉండే అప్పుడు ఆ నెక్కొండ బ్లాక్లో అది గుర్జాల ఆ ఊరి కింద ఆమ్లెట్ అని చిన్న పల్లెటూరు, గుంటూరుపల్లి, ఆ పల్లికి నన్ను టీచర్గా వేసింది. ఆ వారిని పక్కకు ఒక గ్రామంలో ఇద్దరం టీచర్స్గా పోయింది. పోతే అక్కడ స్కూల్ లేదంట. వాళ్ళకి ఎంతో సంతోషంగా స్కూల్ అని వాళ్ళ సంతోషం కాదు, పట్టలేని సంతోషం వాళ్ళకి. అయితే ఆ విధంగా వాళ్ళు స్కూల్ ఒకటి, అప్పుడు స్కూల్ లేవు, ఈ 4 ఇంకా వెడల్పుతోటి పొడుగుతోటి ఒక 50-60 మంది కూర్చుండేటట్టు 2 నిట్టాళ్ళు వేసి ఒక గుడిసె వేసి ఇచ్చింది నాకు. ఆ గుడిసెలో నేను చెప్పాలి. అయితే ఇట్లా నిలబడితే గోడ చుట్టూ మనం ఒక నిలబడితే బయట వాతావరణం కనిపడేటట్టుగా బయట చెట్లు చీమలు అవన్నీ కనిపడే గ్రీనరీ అంతా అట్లాంటి చుట్టూ గోడ కట్టింది. నడుమ 2 నిట్టాళ్ళు చుట్టూ పిల్లల్ని కూర్చుండబెట్టి వీటిని కూర్చుండేది. ఒకటి ఇరిగిపోయిన కూర్చొచ్చేది. ఆ పక్కకు గోడ ఉంటుంది కదా, ఆ గోడ మీద రిజిస్టర్ పెట్టుకునేది. ఆ రిజిస్టర్ మీద కాగితాలు ఎగిరిపోతూ బండ పెట్టుకునేది. చదువు నడిచింది. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? స్టూడెంట్స్ 50 మంది ఉన్నారు. ఇంటికొకరు 50 ఇండ్లు ఉండే, ఇంటికొకరు 2. మొత్తం 50
54 అట్లా ఉన్నారు. ఉన్నారు. వాళ్ళందరినీ చుట్టూ కూర్చుని ఇంట్లోనే కూర్చుంది. నేను అయిపోయిన కూర్చుండి వాళ్ళకి చెప్పి రోజు అక్షరాలు గుర్తించడం, దీపించడం, ఒంట్లు పెట్టించడం ఇట్లా చేస్తుంది. సరే ఇవి చేస్తున్నామని నాకు తోచినంత వరకు, మాకు ట్రైనింగ్లో నేర్చినంత వరకు ఏంటంటే అప్పట్లో పిల్లలు దెబ్బలు కొట్టుకుంటారు, ఆటల ద్వారా విద్య, పని ద్వారా విద్య, మాంటిసోరీ విద్యా విధానం, కిండర్ గార్డెన్ విద్యా విధానం ఇట్లా ఉండేది మాకు. మేము ట్రైనింగ్లో నేర్చుకున్నాం. అవన్నీ చెప్తుంటే ఎంతగాని ఇవి చెప్తాము అని చెప్పి ఏమన్నా పాట చెప్తే వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా అని చెప్పి, అంతకుముందు మా అమ్మ నాకు చెప్పిన పాటలు కొన్ని ఉండే గేయాలి. ఏంటి అప్పుడు మా అమ్మ చెప్పింది, చిన్న చెంబులో నచ్చికాయ ఉడకము, అల్లము, బెల్లము, అరటికము, తేనెలో మాగిన పుయ్యమ్మ పండు, అమ్మలో నాకింత బువ్వబెట్టు, బువ్వలు ఎదుర కొడుక బుద్ధిమంతుడు అయితే పొద్దునన్నరా బుద్ధిమంత, చల్లదాగి కూర చదువుకోను, చల్లదాగితే నాకు సరి ముగ్గులు వచ్చాను, పాలన్న పోయివే బాగా అని ఈ పాట మా అమ్మ చెప్పితే ఆ పాట అది ఇంత పెద్దగా ఉన్నది, ఈ చదువుతలేదు. ఇంకొకటి కాకర ఏటికి ఉడకం చేకొని ఒక కొమ్మని చెట్టుకు పోయేవే కాకర పువ్వులు పూసి నిమ్మకాయలు కాస్తాయి. అమ్మ కాకర పువ్వులు పూసి నిమ్మకాయలు ఎట్లా కాస్తాయి అంటే ఆ అమ్మాయి పేరు కాకర. కాకర అయితే కాకర నల్ల ఇళ్ళలేవు కదా, ఏటికి నీళ్ళు తీసి కాకర ఏడికి ఉడకని చేకొని ఓ కొమ్మ నిమ్మ చెట్టుకు పోయేవే కాకర పూలు పూసి నిమ్మకాయలు కాసు అంటే కాకర పూలు పూసి నిమ్మకాయలు కాసు, అది కవి చమత్కారం అంట. అట్లా చెప్తుంటే ఇంకా కొన్ని చిన్న కృష్ణ, ముందు కృష్ణ, మోహనకారాన్ని, ఊరలు గానం, రోజులు బాగా మళ్ళీ వేగమరావి, గొల్ల బావలంతా కూడి చల్లమ్మగా దారిలో చిన్న కృష్ణుడు నాట్యం చేయమని అట్లా ఇటువంటి కొంచెం చెప్పేది. అయితే వాటికి ఇంతకంటే ఇంకా మంచిగా చెప్తే బాగుంది కదా అనే ఆలోచన వచ్చింది. అయితే చుట్టుపక్కల జామ చెట్లు, మరి సీతాఫలాల చెట్లు, నిమ్మ చెట్లు, అట్లా కొన్ని చెట్లు ఉన్నాయి. చెట్లు ఉంటే ఒక రోజు ఒక చీక వచ్చింది, పచ్చని చీక జామ చెట్టు మీద వాలింది. జామ చెట్టు మీద వాలి ఆ జామకాయ తింటున్నది. ఎవరో ఒక పిల్లవాడు చూసి అబ్బో అని పట్టుకుంటే పిల్లలంతా పోయి ఎంత సంతోషపడుతున్నారు. వాటిని చూసి సంతోషపడుతుంటే నాకు అనిపించింది, చీకని చూస్తే పిల్లలకి ఇంత సంతోషమైంది, దీని గురించి ఒక పాట రాస్తే వాళ్ళకి ఇంకా సంతోషమైందని చెప్పి అప్పట్లో అనుకొని చిట్టి చిలకమ్మ, చిన్ని చిలకమ్మ, అమ్మ కొట్టిందా, తోటలో వెళ్ళావా, పండు తెచ్చావా, బాబాయికి ఇచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టు కొనింగావా అని చెప్పిన. అబ్బా ఆ పాట చూసి వాళ్ళకి ఇంకా సంతోషమైంది. అయితే 2-3 సార్లు చెప్పిన, ఒక కాగితం మీద రాసుకున్నా. ఇక ఆ రోజు 2-3 సార్లు చెప్పి మళ్ళీ తర్వాత ఇంకొక రోజు 2-3 సార్లు చెప్పితే వాళ్ళకు కంటత అయిపోయింది, నోటికి తోచుకుంది. కొన్ని లైన్లే కదా అంటాను. అయితే ఆ పాట పిల్లలు నేర్చుకున్నారు. This is Srivadan from Narayanite, Singapore City Campus, Anojigooda, Hyderabad. I'm proud to be associated with this Narayana education institutions because I was a normal guy in studies at the time of joining, but have been transformed into a boy of hopeful and inspiring all the others in my college. My faculty members and administrators have supported me a lot during this total academic year. Thanks to Narayana.